भारत माता की, भारत माता की। पुन्ना मेरे को ऐसे गंदे बच्चे नहीं चाहिए। मेरे को, मैं ओवैसी का बाप नहीं हूँ, ऐसे गंदे बच्चे नहीं चाहिए। నేను మూడు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇందూరు ప్రజలు ఓట్ల రూపకంగా ఎంత ప్రేమ చూపించిండ్రో అంతే ప్రేమ ఇయ్యాల నాకు రెండోసారి ఈ ప్రాంతంలో నా అన్నదమ్ములు అందరూ అక్కచెల్లెలందరూ ఇంత ప్రేమ ఇంత అభిమానం నా మీద భారతీయ జనతా పార్టీ మీద మీరందరూ చూపించినందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భగవంతుని తర్వాత మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరో ఇక్కడ లోకల్లో ఎవరో ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు గుర్తుండవు నాకు. వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి నేను ప్రయత్నం కూడా చేయాలి. దిమాగ్లో స్టోరేజ్ వేస్ట్. ఎవరు అన్నారు, కేటీఆర్ అన్నారు. केटीआर अगर तू यहाँ पे पदयात्रा भी करना है तो एमआईएम का परमिशन लेना पड़ेगा. केटीआर तो मर्द नहीं है, केटीआर तो मर्द नहीं है. पदयात्रा नहीं, रथ यात्रा में आया मैं. मोदी जी के पास तुम्हारे ओवैसी को भेजो, पैसे मांग लो और रोड ठीक करो, उसके बाद मैं पदयात्रा. अंतेना మోడీ గారి దగ్గరికి పోయి పైసలు అడుక్కో ఓవైసీ, ఓల్డ్ సిటీలో రోడ్లన్నీ మంచిగా చేయి, అప్పుడు పదయాత్రకు కూడా వస్తాం. ఇవాళ రథయాత్రలు వచ్చిన ఇక ఈ ప్రాంతానికి నేను రాజకీయాల్లోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అయి మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినను. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా, ప్రతి భారతీయుడికి కులాలు మతాలు అన్ని పక్కకు పెట్టి ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా, నేను మోదీ భక్తుడిగా వచ్చిన ఇక్కడికి. నేను మోదీ భక్తుడికి వచ్చిన, నేను ఒక మెసేజ్ తీసుకొచ్చిన ప్రతి భారతీయుడు, ఇక్కడ నివసించే భారతీయుడు. గంప గొత్త ఓట్లేసుడు బంద్ చేయండి, మత ప్రాతిపదికన ఓట్లేసుడు బంద్ చేయండి. ఇవాళ ఒక నాయకుడు దేశానికి కాదు ప్రపంచానికి దిశానిర్దేశం ఇస్తున్నాడంటే అది నరేంద్ర మోడీ. ఇవాళ రెండోసారి మెజారిటీ పెంచుకొని మళ్ళా ప్రధానమంత్రి అయినాక సబ్కా సాత్ సబ్కా వికాస్ సరిపోదు, సబ్కా విశ్వాస్ కి పాయంగే అని. ఇవాళ నేను ఇక్కడ నివసిస్తున్న ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఆరోగ్య బీమా పథకం ఎందుకు ప్రవేశపెడతలేడు కేసీఆర్? కరోనాలో ఒకరు మాట్లాడకండి, ఆరోగ్య బీమా పథకం ఎందుకు ప్రవేశపెడతలేడు? ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు లేదు? 10 కోట్ల మంది గరీబ్ కుటుంబాలకి ఆరోగ్య బీమా పథకం వర్తించాలా?
ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం ఉండాలా. ఈ సంవత్సరం 5 లక్షలు వాడుకున్నా సరే మళ్ళా సంవత్సరం 5 లక్షలు వాడుకునేటట్టు మోదీ గారు ప్రవేశపెట్టిన బీమా హిందువులకు మాత్రమే కాదది ప్రతి భారతీయుడికి. ఎందుకు తెలంగాణలో పెడతలేడు కేసీఆర్? కరోనా ఓల్డ్ సిటీలో ఎక్కువ విజృంభించింది, ప్రాణాలు ఓల్డ్ సిటీలో ఎక్కువ పోయినాయి. ఇవాళ కేసీఆర్ కి మీరు ఓట్లేసేటప్పుడు, ఎంఐఎంకి మీరు ఓట్లేసేటప్పుడు ఆలోచన చేసి ఓట్లు వేయాల, మత ప్రాతిపదికన ఓట్లు వేయకూడదు. ఇవాళ దేశవ్యాప్తంగా కోట్లాది మంది, మొన్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకున్నారు దేశంలో. అందులో లక్షలాది మంది ముస్లింలు ఉన్నారు. కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ముస్లింలకి ఆరోగ్య బీమా పథకం ఏమైనా మీకు ఇన్సూరెన్స్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ భారతదేశంలో 2.5 కోట్ల గృహ ప్రవేశాలైన ఆవాస్ యోజన కింద. అందులో లక్షలాది మంది ముస్లిం సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోదీ గారి ఆవాస్ యోజన తోటి ప్రయోజనం పొంది కొత్త ఇండ్లు తీసుకొని గృహ ప్రవేశాలు చేసుకున్నారు. ఇవాళ కేసీఆర్ ఆవాస్ యోజన తెలంగాణలో ఎందుకు పెడతలేడు? ఇవాళ ముస్లింలకి 12% రిజర్వేషన్ తీసుకొస్తా అన్నాడు. తీసుకొస్తా అని 7 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ పార్టీ, మా యువతి యువకులందరూ టీఆర్ఎస్ పార్టీని పొందబెడతారు. దాని తర్వాత కేసీఆర్ అనేటోడు కనబడడు కూడా. ఇవాళ మీ అందరికీ ప్రామిస్ చేసింది, వాగ్దానం చేసింది కేసీఆర్ అయితే, అగ్రవర్ణ పేదలకి, అందులో ఏ ముస్లింలకైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ లేదో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. 10% రిజర్వేషన్ మీ అందరి పిల్లల కోసం మోదీ గారు తీసుకొచ్చారు. హిందూ లేదు, ముస్లిం లేదు, మత ప్రాతిపదిక పైన అబౌవ్ రిలీజియస్ పాలిటిక్స్ ఈజ్ మోదీత్వం. మతాలకి సంబంధం ఉండదు మోదీత్వం అంటే. ఈ దేశంలో భారత మాత ఒడిలో పుట్టిన ప్రతి భారతీయుడు, అది ముస్లిం అయినా సరే, మీ జన్మ ధన్యమైపోయింది. భారత మాత ఒడిలో పుట్టిన ఏ మతమైనా సరే, ఏ మతం వాడైనా సరే, మీ జన్మ ధన్యమైపోయింది. ఇవాళ మీ అందరికీ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారంటే మీ జన్మ సార్థకమైపోయింది. बोलो भाई, मेरे को पसंद है. हिंदुस्तान में ही नहीं, अमेरिका में भी गूंज रहा मोदी 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 मोदी. मोदी भारत देश के नहीं रहे, पूरा दुनिया के बन गए मोदी जी. जय जय ఇవాళ ఈ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి వచ్చిన ఒక ప్రేమ సందేశం తీసుకొచ్చిన. దయచేసి గంపగుత్త ఓట్లేసుడు బంద్ చేయండి. వాడెవడో ఎంఐఎం ఓడు బీహార్లో గెలిచిందట. గెలిచింది 5 సీట్లు. అందులోకెళ్ళి వాడు ఆ పేరు ఏదో ఉన్నది, అఖ్తరుల్లా ఇమామో ఏదో ఉన్నది, కష్టపడి యాద పెట్టుకున్న ఒక పేరు. వాడు ప్రమాణ స్వీకారం చేస్తుంటేనట, ప్రమాణ పత్రంలో హిందుస్థాన్ అన్న అక్షరం ఉంటే, పదం ఉంటే, హిందుస్థాన్ అన్న పదం తీయించేసిండు. అంటే నేను ముస్లిం సోదరులను అడుగుతా ఉన్నా, మేము మా శరీరాన్ని 3 ముక్కలు చేసి మీకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చినాం, ముస్లిం సోదరులకు ఇచ్చినాం. అది హిందువుల ప్రేమ. ఇదా మీ ఎంఐఎం వాళ్ళు చేసే పని? మీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ హమారే బచ్చే హై. మా పొట్టెగాళ్ళిద్దరు, మా శరీరం
ముక్కలు చేసి ఇచ్చినాం. ఇవాళ హిందుస్థాన్ పేరు తీసేంత మునగాని అయినవా? అందుకనే చెప్పిన నిన్ను, నీ అన్నని, నీ పార్టీని నా బూట్ల కాడ పెడతాను. हिंदी में बोलो, हिंदी में। ठीक है, देखो भाई, मैं तो जिस दिन से राजनीति में आया उस दिन से मोदी कुर्ता ही पहनता हूँ, और जब तक तेलंगाना में भाजपा का सरकार नहीं बनता तब तक मैं मोदी कुर्ता ही पहनूंगा। पर तुम लोगों को, आप लोगों को, सबको मैं एक बताना चाहता हूँ, ओवैसी को जूतों के पास क्यों लगा तुम बोला एमआईएम को बोलूं? मेरा सब कुछ मैं पहनता हूं, मैं मोदी कुर्ता पहनता हूं, हिंदुस्तानी पहनता हूं, पर जूते ओवैसी के पुराने मित्र इटालियन कांग्रेस वाले के इटालियन पहनते। वो कांग्रेस का भी वही प्लेस है, तो ओवैसी और कांग्रेस उधर रह सकते, पुराने दोस्ता है ना। కాబట్టి హిందీనా ఇది తెలుగా? తెలుగు. ఇక రెండు మిక్స్ చేసేయాలా? సరే. ఇక ఇప్పుడు రంగరంగ చూసిన మన పాటలు వినబడతా ఉన్నాయి, బనానా హై రామ్ మందిర్ బనానా హై అని. అయిపోయింది, राम मंदिर बन जा रहा, ऑलरेडी बन जा रहा, बन रहा, चालू हो गया काम. अभी कृष्ण मंदिर बनाना है, काशी मथुरा बाकी है. ఎవరు లాల్ దర్వాజా పేరు మార్చేస్తారట, హరా దర్వాజా చేస్తారట. అరే మీవాడు ఓడో బేవకూఫ్ గాడు 500-600 ఏళ్ల కింద వచ్చి గుడి కూలగొట్టి, మస్జిద్ కూలగొడితే కూలగొట్టి మళ్ళా గుడి కట్టుకున్నాడు. ఈ పేరు మార్చుట్లు ఏముందిరా? 3 ఏళ్ళు ఆగు, హైదరాబాద్ పేరే మార్చి భాగ్యనగర్ పెడతారు. నిజామాబాద్ పేరు మార్చి ఇందూరు పెడతారు. జస్ట్ 3 ఏళ్ళు ఆగు. ఇక ఓని వీళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక మనం ఎలక్షన్లకు వద్దాం. ఇక్కడ ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఎంఐఎం వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏం చేసిండ్రని అడిగితే కేటీఆర్ అంటాడు, 100 పనులు చెప్తాం, మేము 100 పనులు చెప్తాం, బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అడిగాడు. అబ్బా 100 పనులు చేసినోడైతే ఓటేయచ్చు, సరే ఏం పనులు చేసిండ్రా బాబు? 67,000 కోట్ల రూపాయలతోట పనులు చేసిండట, 100 పనులు. ఏం చేసిండు అని వీడియో చూస్తే జిమ్ పెట్టినట, జిమ్ పెట్టినట, రోడ్లకి పొక్కలు పడితే పొక్కలు పొడిచిండట, ఒక టీఆర్ఎస్ కార్యకర్తలకి 10,000 రూపాయలు ఇచ్చిందట, పెన్షన్ 2,000 ఇస్తారట, వాళ్ళకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకుంటారట. ఏం చేసినావు అంటే ఏమి లేదు, లొట్టపీసు ఉన్నది ఆ 100 పనులలో, ఉట్టి లొట్టపీసే ఉన్నది. అలా మేనిఫెస్టో తీసుకొచ్చిండు, మేము చేస్తామని. అరే నువ్వు 7 ఏళ్ళకి వెళ్ళి ముఖ్యమంత్రి రా నాయన, నువ్వు చేస్తామంటావేంది? ఇంకా ఆల్రెడీ చేసి చూపించాలా. ఈనాడు వరకు చేసింది ఏం లేదు. మళ్ళా కరెంటు ఫ్రీ అన్నాడు, 2014 అన్నాడు, 2016 అన్నాడు, 2018 అన్నాడు, 2020 అది అన్నాడు. రజకులకి, నై బ్రాహ్మలకి కరెంటు ఫ్రీ అన్నాడు. మూసీ నది ఇప్పుడు రాంగ కంపు వాసన వచ్చింది. ఏంటంటే పక్కకి మూసీ నది వాడుతుంది. దాంట్లోనట అది ప్రక్షాళన చేస్తారట, ప్రక్షాళన చేసి గోదావరి తోటి అనుసంధానం చేస్తారట. సరే ఆడదాకంటే ఆపితే మంచిగానే ఉండు, దాని తర్వాత బోటింగ్ పెడతారట. భాస్కర్ అన్న జర జల్దీ బోటింగ్ బుక్ చేసుకో, ఏడిపోతుంది.
ఓటింగ్ బుక్ చేసుకోవే, టికెట్ దొరికే మళ్ళా. కేసీఆర్కి ఎంత మతి మరపడి చెప్పాలా నీకు కథ. మా నాయనని పరిచయం చేసిండు ఒకసారి. 2004లో కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నరేందర్ అన్న ఉండే, కేసీఆర్ ఎంబడే నరేందర్ అన్న మా ఇంటికి వచ్చు, రెగ్యులర్గా వచ్చు. పొత్తు పెట్టుకున్నాం. నరేందర్ అన్ననే మాట్లాడండి. ఆ తాగుబోతు కేసీఆర్ తోటి మనం మాట్లాడలేము. నరేందర్ అన్ననే ముందుండి మా నాయనతోటి మాట్లాడి ఏదో అలయన్స్ చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంతా అయిపోయింది. నామినేషన్లు చాలా అవుతాయి. ఢిల్లీకి పోయిండ్రు. ఎవరికి ఏ టికెట్, ఏ పార్టీకి ఏ టికెట్ అని వేరే ఢిల్లీకి. అప్పుడు ఆ పెద్ద మనిషి మొన్న చనిపోయారు కదా రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చూస్తూ ఉంటుండే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను. రాత్రి 2 గంటలకు మా నాయనకు ఫోన్ చేసిండు. అరే ఏమైంది, కేసీఆర్ అలయన్స్ లేదంటుండు, ఏం లేదంటుండు, మొత్తం తిట్టిండు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఏడా పేడా తిట్టేసి ఫోన్ పెట్టిండు. వాళ్ళే కొట్లాడుకుంటారట. మా నాయన ఏంద్రనైనా 3-4 గంటల కింద వరకు మంచిగానే ఉండే, ఏమైందిరా బాబాయ్. నరేంద్ర అన్నకు ఫోన్ చేసి, ఆయన నిద్రలో ఉన్న పాపం, నిద్రలో లేపిండు. అన్న ఏమైంది ఇట్లా అన్నట కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ గారితో అంటే, అవునా నాకు తెలియదు అంటే టెన్షన్ మొత్తం కింద మీద అయిపోయింది. వాళ్ళకి నిద్ర పట్టలే, నరేంద్ర అన్నకు పట్టలే, మా నాయనకు పట్టలే. పొద్దున్నే లేచిండు. ఈ మహానుభావుడు లేతాడు 12 గంటలకు. 12 గంటలకి అయితే నరేంద్ర అన్న మా నాయన ఇద్దరు వేరు, పొద్దున్నే వేరు 9 గంటల కాలేంటి 3 గంటల సేపు కూర్చోబెట్టి 12 గంటలకి నిద్రలేసి వచ్చిండు. నిద్రలేసి వచ్చి ఏం చీరన్నా ఏం చేస్తున్నా ఏడా అన్నాడు. ఏంది నేను తెలియకుండా ఏం తెలియనట్టే మాట్లాడుతుండేదంటే, ఏమైంది అన్నాడు. అరే నువ్వు ఇటు అన్నావాట ప్రణబ్ ముఖర్జీ గారితో అంటే, నేనెప్పుడు అన్నా అన్నాడు. నేనెప్పుడు అన్నా అన్నాడు. అప్పుడు నరేందర్ అన్న, సీనన్న నీకు చెప్తి రాత్రి మాట్లాడిన ముచ్చట్నే పొద్దునకు ఉన్నదే అని నువ్వు అనవసరంగా పరిశాన్ అవుతుంది. నాకు తెలుసు, మేము కొంతకాలం నుంచి సంసారం చేస్తున్నాం కదా వీటితోటి అని నరేంద్ర అన్న చెప్పి. మంచి మా కుటుంబానికి నరేంద్ర గారితో మంచి అనుబంధం ఉండే. ఆయనను కూడా పాపం మనస్తాపంకి గురి చేసిండు కేసీఆర్. అందరికీ మోసం చేసాడు ఆయన. ఇక ఎలక్షన్లకు వద్దాం. ఇట్లా మోసకారితనం, అబద్ధాలు చెప్పడం, నాయి బ్రాహ్మ సోదరుని, రజకుల్ని, మహిళల్ని, ఇవాళ మొన్న వరదలు వస్తే గరీబోళ్ళకి ఏమై 10,000 రూపాయలు ఎందరికి వచ్చినాయి. ఈడ ఇప్పుడు మొత్తం నేను వస్తుంటే మస్తు కాలనీలు మునిగిపోయినాయట. మొన్న మునిగిపోయినాయి. ఎందరికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఏమని ఇచ్చిందంటే బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు, ఎలక్షన్ కోడ్ వచ్చిందని. మేమెందుకు కంప్లైంట్ చేస్తాం? మేమైతే కుల్లా ప్రతి ఎలక్షన్ లో చెప్తాం, టీఆర్ఎస్ పైసలు ఇస్తారు, బాజాబ్తా ఇంకా డబల్ డిమాండ్ చేసి తీసుకున్నారని చెప్తాం. వాళ్ళు అవినీతిగా మన పైసలంతా మన దగ్గర దోచుకొని కమిషన్లు మింగి అవినీతి సొమ్ము పంచుతా ఉంటే అప్పుడే మేము పంచుకొని తీసుకోండి కమలం పువ్వుకి గుద్దుర్రి అని చెప్తాం. ఇదైతే గవర్నమెంట్ సొమ్ము, మేమెందుకు వద్దంటాం? బాజాబ్తా పంచాలి అంటాం. ఈయన దగ్గర 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు తెలంగాణని. ఈ కేసీఆర్ అనేటోడు పెద్ద బిచ్చగాడు తయారయ్యిండు. జీతాలు ఇవ్వనీకే పరిస్థితి లేదు రాష్ట్రంలో. పైసా ఇవ్వలేక భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లుడు కార్యక్రమం చేసిండు. మార్చి 2021 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్లని ఎవరు ముందుకు తెమ్మన్నారు నిన్ను? అరే డర్పు కేసీఆర్, ఎందుకు తెచ్చినవరా భయ్ నువ్వు? నవంబర్లో ఎలక్షన్లు, మార్చిలుండే ఎలక్షన్లు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి ఎవరైతే ఇల్లు మునిగిపోయినాయో, ఎవరు వస్తువులు మునిగిపోయినాయో,
ఎవరి బండ్లు కొట్టుకపోయినాయో వాళ్ళందరికీ పైసలు ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోనుంటుంది. ఎవడు తెమ్మనండి నిన్ను ఎలక్షన్ల ముందరికి? మీ లాగులు దడిస్తే దుబ్బాకలు ఓడిపోతే ఎలక్షన్ చేస్తావా? बेटा बेटी हार गई निजामाबाद में కరీంనగర్లా దగ్గర సుట్టం ఓడిపోయాడు. దుబ్బాక అంటే ఆయన గడిలో టీఆర్ఎస్ ఓడిపోయింది. అయ్యా కొడుకుకి వీళ్ళందరికీ వణుకు మొదలైంది. ఇక దానికి తోడు మీరందరూ ఆగుతారా? ఇక మీరందరూ విజృంభిస్తున్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. నిద్ర పడతలేదు. మనందరికీ తోడు రేపు కేసీఆర్ మిండెట్లు దిగుతారట. కేసీఆర్ మిండెట్లు దిగుతారట రేపు రోజు హైదరాబాద్. ఇవాళ ఒక 99 ఛానల్ అని ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తే ఇదే ప్రశ్న అడిగాను. అడిగితే ఇవన్నీ ముచ్చట్లు వస్తే నేను అన్నా, సార్ నాకు భయం అవుతున్నది. నిజామాబాద్లో ఓడిపోయాయి, విడ్డి ఓడిపోయాయి, సుట్టం ఓడిపోయాయి, దుబ్బాకల గడిలో ఓడిపోయాయి. ఇవాళ జిహెచ్ఎంసీలో ఓడిపోతే కొడుకు ఓడిపోయినైతే దానికి తోడు ఆయన మిండేట్లు అందరూ ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు. ఏడన్నా ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడేమో సార్. ఆయన పుసుక్కని చిటాక్ కోసు ఆత్మహత్య చేసుకోగల ఉన్నాడు లిల్లీపుట్ అంతా. ఆయనతో ఏమన్నా కాగల? ఇంటింటికి నల్లాట మన అన్నవరు ఇంకా నమ్మకం ఉన్నది కేసీఆర్ మీద. ఇవాళ ఏమన్నాడండి? అందరికీ చెప్తా ఉన్నా, 20,000 లీటర్లు ఫ్రీగా అన్నాడు కదా. 20,000 లీటర్లు ఫ్రీగా అన్నాడు కదా. ఇక్కడనే బట్టబయలు చేస్తా. ఎంత అబద్ధాలకు. మొన్న దుబ్బాకలు తిరుగుతా ఉంటుంది, నిజామాబాద్లోనే తిరుగుతూనే ఉంటా, కరీంనగర్లో తిరుగుతూనే ఉంటా. అన్ని జాగాలలో భగీరథ పైపులు వేస్తున్నారు, ఆస్మాన్ రంగు పైపులు వేస్తున్నారు. దానికి మీటర్లు పెడుతున్నారు. మరి నువ్వు ఫ్రీగా నీళ్ళు ఇచ్చేటట్టయితే మీటర్లు ఏంటికి పెడుతున్నావు? ఫ్రీగా నీళ్ళు ఇచ్చేటట్టయితే మీటర్లు ఏంటికి పెడుతున్నావు? అర్థమైపోలే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముచ్చట? అర్థమైపోయింది కదా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటర్లు కొనుక్కొని ఎందుకు పెడుతున్నావు? ఇంటికో మీటర్. కేసీఆర్, నువ్వు నీ కొడుకు మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఏనాడైతే నువ్వు అన్నదాతకి మోసం చేసినవో, ఏనాడైతే నువ్వు దేశం మొత్తంలో అత్యధికంగా పండే వరి తెలంగాణ రాష్ట్రంలో పండుతా ఉంటే, రైతన్నలకి మోదీ గారు మంచి ధర ఇస్తా ఉంటే వాళ్ళని నువ్వు సన్నవరి వేయమని చెప్పినావు. పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, రోగాలు ఎక్కువ, నష్టపోయింది. నీ మాట అయింది. నష్టపరిహారంకి ఇన్సూరెన్స్ లేదు మన రాష్ట్రంలో. కానీ నిన్ను నమ్ముకొని వేసినాక ఇవాళ నయా పైసా ఇయ్యలే. దుబ్బాక ఎలక్షన్ల ముందర ఇస్తా, కేసీఆర్ మాట అంటే మాట ఇస్తా అన్నాడు. దుబ్బాక ఎలక్షన్లు అయిపోయినాయి. జిహెచ్ఎంసీల వరి వండది చేతులెత్తేసి. అన్నదాతని మోసం చేసినోడు మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా. అన్నదాతని మోసం చేసినోడు మనకు న్యాయం చేస్తాడా? డబల్ బెడ్రూమ్లు రావు. ఇక్కడ ఉన్న హిందువులకి, ముస్లింలకి అందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ మీకు ఇల్లు కావాలంటే మనకు మోదీయే గతి. ఇవాళ మనకు బీమార్లై లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టాలంటే మనకు మోదీయే గతి. మనకు పిల్లలకి రిజర్వేషన్లు, మంచి సీట్లు, కాలేజీలలో సీట్లు రావాలన్నా, మంచి ఉద్యోగాలు రావాలన్నా మనకు మోదీయే గతి. మనకు ఈ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతోటి మనల్ని కాపాడాలన్నా మనకు మోదీయే గతి. ఇంకేమంటాడండి ఈ కేసీఆర్? భారతీయ జనతా పార్టీ గెలిస్తే అగ్గి రాసుకుంటారా? మొన్న దుబ్బాకల రాసినాం, అగ్గి రాసినాం. కేసీఆర్ కి మండినట్టుంది, కుర్చీకి అంటుకుంది. బాజాబ్తా రాస్తాం అగ్గి. అర్థమైందా? నీకు నీ కుటుంబంలో అగ్గి రాస్తాం. నిన్ను పొందబెట్టే వరకు అగ్గి రాస్తాం. తెలంగాణ రాష్ట్రం కాషాయమయం కావాల్సిందే. తెలంగాణలో మోదీ గారి రాజ్యం రావాల్సిందే.
తెలంగాణలో రామరాజ్యం రావాల్సిందే, వేరే ముచ్చట్టే లేదు. ఈ ఓవైసీ అన్నదమ్ములకి ఉన్కే ఔకాత్ పే లానా హీ హై. ఏమంటాడయా? చంద్రబాబు నాయుడు వంగిండు, రాజశేఖర్ రెడ్డి వంగిండు, కిరణ్ కుమార్ రెడ్డి వంగిండు, రోసయ్య వంగిండు, కేసీఆర్ వంగుతూనే ఉన్నాడు. ఆ కేసీఆర్ అందరి ముందర వంగుతాడు. రాజశేఖర్ రెడ్డి గారి ముందట ఓవైసీలో వంగి వంగి దండం పెట్టుడు నేను చూసిన. బిడ్డ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ రాని లేవకుండా వంగుతారు మళ్ళా జీవితంలో. మళ్ళీ ఇక లేసులు ఉండదు. పాత బస్తీలో కూడా కాషామయం చేస్తాం, పాత బస్తీని కూడా కాషాయమయం చేస్తాం. గదే చెప్తున్నా, 500-600 సంవత్సరాల కింద ఓడో బాబర్గాడు ఆడోడో కూలగొట్టిన గుడినే కట్టినము. ఈ చిన్న పాత బస్తీల కాషాయమయం చేయడం పెద్ద పనే కాదు, బాధార్త చేస్తాం. ఈ మధ్య కేసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తా ఉంటే నవ్వి సస్తున్నా, సస్తున్నా. చేసింది ఏమీ లేదు, శూన్యము. ఇల్లు లేదు, ప్లాటు లేదు, 3 ఎకరాలు లేవు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకి రుణమాఫీ లేదు, ఏమున్నది? ఏం లేదు. ఆ రైతులకి 2018లో 24 లక్షల యూరియాలు ఫర్టిలైజర్లు ఫ్రీగా ఇస్తా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అన్నాడు. అందుకే కేసీఆర్ పుట్టినా అన్నాడు. ఇంకా పుట్టలే కేసీఆర్, మరి 3 ఏళ్ళు అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి సెక్రటరియట్ రానోడు, ఫామ్ హౌస్కి వెళ్ళి సెక్రటరియట్ రానోడు పాత బస్తీకి మెట్రో తెస్తాడా? తెస్తాడా? ఈ జోకులు కాదా ఇవన్నీ? మళ్ళా ఈయననట దేశానికి దిశానిర్దేశం చేస్తారు. దేశానికి దిశానిర్దేశం అంటే ఏంది? 90 ml ఎంత సోడా ఎన్ని నీళ్లు కలపాలా? దేశ దిశానిర్దేశం అంటే ఏమనుకుంటున్నావు? ఎంత సోడా ఎన్ని నీళ్లు ఎన్ని ఐస్ ముక్కలు ఇయ్యా? గిసుంటోడు మనకు ముఖ్యమంత్రి కాదు ఉండాలనే. స్టఫా? ఏం స్టఫ్? కేటీఆరా? ఇంకా నాకు తెలియదు అన్ని మీరంటూ. ఆ కేసీఆర్ చిరంజీవిని నాగార్జునని కలిసిండా? కేటీఆర్ ఎవరిని కలిసిండో నాకు తెలియదు. కేటీఆర్ ఎవరిని కలిసిండో మీకు తెలుసా? నాకు తెలియదమ్మా, నేనైతే చూడలే. ఈయన జిమ్ పెట్టినట్టు 100 పనులు చేసిరంటే జిమ్ పెట్టినాను కదా. ఇక ఇలా చెల్లె నిజామాబాద్ ఎలక్షన్లలో ఎన్నడూ ఆడ నిజామాబాద్లో కనబడింది. ఎలక్షన్లు రాగానే 850 ప్రాజెక్టులు తీసుకొచ్చిన నేను 5 ఏళ్లలో అన్నది. నాకు ఒకటేసారి చక్కెర వచ్చినట్ట. 850 ప్రాజెక్టులు తెచ్చిందా, మరి ఎక్కడో నాయన గెలుచుడు కష్టం కదా అని. అది ఏందో కనుక్కుంటే పాండబాలు, పంక్చర్ షాపులు, బ్యూటీ పార్లర్లు, అవన్నీ ప్రాజెక్టులట. వైన్ షాపులు, కళ్ళు కాంపౌండా, ఇవి ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా అభివృద్ధి. మూసీ రివర్ ఫ్రంట్ ఏమైంది? ఆడ అహ్మదాబాద్ గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఉన్నది. మోడీ గారు కట్టి చూపించిండు, మోదీ గారు చెప్పలే చేసి చూపించిండు. అరే మూసీ నది చిన్నదే, గంగా ప్రక్షాళన చేసిండు మన మోదీ గారు. గంగా ప్రక్షాళన చేసిండు. మూసీ ఎంతనే
గంగా నదిలో బోటింగ్ కూడా చాలా అయింది. అయిందా? అవన్నీ చూసి ఈయన పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు మూసీల నాటకం కొట్టించారు. ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు ఏమా ఓ కొబ్బరికాయ తీసి నెత్తి మీద ఒక్కడు కొడితే ఈయనకు తెలుపుతారు. అంతే కదా అన్న? అంతే కదా? అందుకని ఒకసారి ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పిన, అరే మోడీ గారు ఇట్లా ఇట్లా కట్టుకుంటారు, ఇట్లా కట్టుకుంటారు, గంజా కట్టుకుంటారు. అది చూసి ఆయన యుగ పురుషుడు, ఆయనకి ఎక్కడ లేని పవర్ ఉన్నది. తపస్సు చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. పొద్దున్నే కేసీఆర్ వండుకునే టైంకి మోదీ గారు లేస్తారు. ఆయనకి ఏయో పవర్స్ ఉన్నాయి. ఆయన ఏది ఎక్కడ నిలబడమంటే అది నిలబడతాడు. మానవుడు ఇట్లా అది అదే ఒక బట్టల క్లిప్ తెచ్చుకొని పెట్టుకోని చెప్పి అప్పుడు నిలబడతాడు. ఇంకోటి ఏం ఘనకార్యం చేసిండ్రు అని ఆయన బస్ స్టాప్ల మీద, బాత్రూంల మీద ఏడ పడితే ఆడ 2 అందమైన ముఖాలు కనబడుతున్నాయి. ఇక నయం 2 కనబడుతున్నాయి. వద్దుగా ఆయన పొద్దున్నేమోగానే చూడలేకపోతున్నాం. కొందరు మిత్రులు చెప్పారు నాకు, సార్ బాత్రూమ్ అర్జెంట్గా వస్తే బాత్రూమ్ పోదామంటే ఆ 2 ముఖాలు చూసి భయానికి బాత్రూమ్ కూడా వస్తున్నారు. మీడియా మిత్రులు చెప్పారు నాకు, ఎందుకురా ఆయన మీ ముఖాలు మాకు చూడబుద్ధి కావు, ఆ రంగు గులాబీ రంగు చూడబుద్ధి కాదు, వాంతికి వచ్చి పాడేది. జర ముఖాలకి ఫోటోలు దిగేటప్పుడు మాస్కులు పెట్టుకోండి, మాస్కులు పెట్టుకొని ఫ్లెక్సులు చేసుకొని పెట్టుకోండి, అప్పుడు ఏదో భరిస్తాం. ముక్కు కనిపించదయ్యా. హిందూ రోజులు ముక్కు కోసేసారు, ఎప్పుడు హిందూ రోజులు ముక్కు కోసేసారు. కాబట్టి ఇక దీనికంటే ఎక్కువ జోకులు వద్దు. ఆయనతో కూడా ఆత్మహత్య చేసుకోగలరు కొద్దిగా. ఇక ఎల్ఆర్ఎస్ 4 లక్షల అప్పులైనాయి. ఇంట్రెస్ట్ కడతానికి పైసలు లేవు, జీతాలు ఇస్తానికి పైసలు లేవు. రోజు రోజు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతా ఉంది. పైసలు కావాలి. ఏడికెళ్ళు ఇగో మనమందరం ఇక్కడ హిందువులం అందరం అల్కగా దొరికినాం. ఎలక్ట్రిసిటీ బిల్లులు మనమే కట్టాలి, వాటర్ బిల్లులు మనమే కట్టాలి, ఎల్ఆర్ఎస్లు మనమే కట్టాలి. మళ్ళా కొంపదీసి గెలిస్తే బీఆర్ఎస్ పెడతాడు, అది మనమే కట్టాలి. పాత బస్తీకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ బిల్లు రాదు, వాటర్ బిల్లు రాదు. ప్రతి సంవత్సరం 600 కోట్ల కరెంటు చోరీ అవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ రాదు, ఏమి రాదు. మనం ఆడ కట్టాలి, ఆడ తెచ్చి పైసలు ఇడ పెట్టాలి, ఆయన కమిషన్లు కొట్టాలి. ఆ కమిషన్లలో ఓవైసీకి పర్సెంటేజ్ ఇవ్వాలి. ముస్లింలు వినాలి ఈ మాట. ఓవైసీ ఏం చేసిండు ముస్లింలకు? ఏం చేసిండు? ఒక్క పని చెప్పురు, ఏం చేసిండు? ఏం చెయ్యడు. మోదీ గారి స్కీములు ఒకటన్నా తెచ్చిండా? లేడు. పొద్దున్న లేస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం అనుడు, ముస్లింల కోసం పార్టీ పేర్లనే ముస్లిం ఉన్నది. మళ్ళీ ఏమనంటే భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన పట్టిన పార్టీ అంటే. మేము ఏది కూడా, నేనైతే నా జీవితంలో మోదీ గారి స్పీచ్లల్లా హిందూ ముస్లిం అనడు వినలేదు. ఇలాంటి వారికి ఇవ్వలేదు. ప్రతి భారతీయుడికి చేస్తాడు మోదీ. ఏడ కూడా ఇవ్వలేదు. ఇలా అవినీతి రహిత పాలన తీసుకొచ్చింది. ముస్లిం మహిళల ఆత్మగౌరవం ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేపించి అలా ఆత్మగౌరవం కాపాడింది మోదీ గారు. इसलिए मैं इधर से आप सभी को मुसलमान भाई बहनों को रिक्वेस्ट करने आया, मोदी जी हर हिंदुस्तानी के लिए काम करते, हर हिंदुस्तानी के लिए काम करेंगे. आप सबके लिए ये काम कर चुके. देश भर में लाखों करोड़ों मुसलमाना आवास योजना हो, आयुष्मान भारत हो, 10% रिजर्वेशन हो और बहुत सारे
जो स्कीम्स है, शादी मुबारक में भी 50,000 मोदी जी देते हैं। ये सब मोदी जी हर हिंदुस्तानी के लिए कर रहे हैं। इसलिए मैं यहां से प्यार से संदेश देने आया हूं, आप भी मोदी जी को वोट दीजिए, कमल के निशान पर वोट दबाइए और भारतीय जनता पार्टी के उम्मीदवारों को जिताइए। ఏమన్నా అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నా, నిజంగా ఇవాళ నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మీ ప్రేమ అభిమానం ఈ ప్రాంతంలో చూసి నేనేమో అనుకున్నా కానీ నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇటువంటి ప్రేమ అభిమానం నాకు ఇంకెక్కడన్నా దొరుకుతుందా అంటే నాకు డౌటే. నా ఇందూరు తప్పించి ఇంకేడన్నా దొరుకుతుందా అంటే నాకు డౌటే. మీ అందరికీ జీవితకాలం రుణపడి ఉంటా. ఎప్పుడు అవకాశం ఉన్నా మీ సేవ కోసం వస్తా, హాజరైతా. ఇప్పుడు మాత్రం సెలవు తీసుకుంటా, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. సెలవు ఇస్తే మీరు ఇస్తే పోలా పోయిరాలా. భారత్ మాతా కి జై శ్రీరామ్.